ఏపీలో రేపు ఉదయం 6 గంటల నుంచి వినియోగదారులకు ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది. ఇసుక లోడింగ్ ఖర్చు, ప్రయాణ ఖర్చులు మాత్రమే ఉంటాయి. వినియోగదారులు ఆధార్, ఇతర ధృవీకరణ పత్రాలు చూపి ఇసుక తీసుకోవచ్చు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దాదాపు 11 ఇసుక స్టాక్ పాయింట్స్ ఏర్పాటు చేశారు. 1 టన్ను ఇసుక అత్యల్పంగా ₹155, అత్యధికంగా ₹485గా నిర్ణయించారు. ఛార్జీలతో కలిపితే ఒక ట్రాక్టర్ ఇసుక ₹800 నుంచి ₹900 మధ్యలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఉచిత ఇసుక పాలసీకి సంబంధించి మరింత సమాచారాన్ని చిత్తూరు నుంచి మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇసుకను ఉచితంగా ప్రజలకు ఇవ్వబోతోంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా చేసినటువంటి పరిస్థితి. మొత్తం 10 స్టాక్ పాయింట్లో కూడా ఈ యొక్క ఉచిత ఇసుక పంపిణీ అనేది కూడా జరగబోతుందని ఇప్పటికే జిల్లా కలెక్టర్లు ఇరువురు కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 2.5 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అనేది కూడా సిద్ధంగా ఉంది. ఇక తిరుపతి జిల్లాకు కూడా అదే స్థాయిలో ఉందని చెప్పుకోవాలి. అయితే గతానికి ఈసారికి భిన్నంగా కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం అయితే వ్యవహరిస్తుందని చెప్పాలి. మొత్తం ఇసుక అనేది కూడా ఉచితంగా ఇస్తుంది. ఒక్కొక్క టన్నుకు కూడా జిల్లాలో కొన్ని చోట్ల ₹200 ఉంటే మరికొన్ని చోట్ల మాత్రం ₹450 ఉందని చెప్పాలి. తిరుపతి జిల్లాలో 5 పాయింట్లు ఉంటే చిత్తూరు జిల్లాకు సంబంధించి 3 పాయింట్లు అనేది ఉండాలని చెప్పుకోవచ్చు. ఆయా స్టాక్ పాయింట్ చోట ఒక్కొక్క టన్నుకు ₹200 నుంచి అత్యధికంగా ₹485 వరకు కూడా ఒక్కొక్క టన్నుకు ఇసుకను తీసుకువెళ్ళేటువంటి అవకాశాన్ని అయితే ప్రజలకు ఇవ్వబోతుందని చెప్పుకోవచ్చు. ఈ రకంగా దాంతోపాటు ఈ యొక్క ₹88 సెస్ అనేది ఇతర ఛార్జీలన్నీ కలుపుకుంటే ఒక ట్రాక్టర్కు సుమారుగా ₹700 నుంచి ₹800 మధ్యలోనే ఇసుక అనేది కూడా ప్రజలకు లభ్యమవుతుందని చెప్పాలి. దాని తర్వాత రవాణా ఖర్చులు అనేది ఎప్పటిలాగే ప్రజలు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇసుకకు సంబంధించి మాత్రం గతంలో ఇసుక అనేది అత్యధికంగా డిమాండ్ అనేది ఏర్పడింది. ఎక్కడా కూడా దొరకనటువంటి పరిస్థితి ఏర్పడేది. దీనివల్ల చాలా రకాలైనటువంటి ఇబ్బందులు అనేది కూడా ఎదుర్కొన్నామంటూ కూడా గతంలో కూడా చాలామంది ఏదైతే భవన నిర్మాణకులు కార్మికులు కావచ్చు, ఇంటి నిర్మాణాలు చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి అలాంటి ఇబ్బందులు లేకుండా రేపు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఈ యొక్క ఇసుక అనేది కూడా ఉచితంగా తీసుకోవడానికి కూడా ప్రజలకు అవకాశం అయితే ప్రభుత్వం కల్పిస్తుంది. దానికి సంబంధించినటువంటి ఛార్జీలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే ఇసుక కోసం వచ్చినటువంటి తర్వాత లోడింగ్కి సంబంధించి కావచ్చు, దాని తర్వాత ఇతరత్ర కూలీలకు సంబంధించి కావచ్చు, ఖర్చులకు ట్యాక్సెస్ అవన్నీ పోను ఒక ట్రాక్టర్కి సుమారు 4.5 టన్నుల వరకు కూడా తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటే 700 నుంచి కొన్ని చోట్ల 900, 1200 వరకు కూడా పడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఏదైతే నిర్మాణ రంగం కావచ్చు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతున్నటువంటి దృష్టిలో అయితే ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని ఈ రకంగా ఉచిత హామీ అనేది అమలు చేస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆయా చోట్ల ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా కూడా జిల్లాలో ఉన్నటువంటి దాదాపు సుమారు 10 స్టాక్ పాయింట్లు తిరుపతి జిల్లాలో ఏదైతే ముఖ్యంగా కాళాశ్రీలో 2-3 పాయింట్లు ఉన్నాయి, నాగలాపురంలో 1 పాయింట్ ఉంది, చిత్తూరులో 2 పాయింట్లు, పలమనేరులో గంగవరం దగ్గర 1 పాయింట్, ఇలాగా 7 పాయింట్లు అనేది కూడా ఉంటే అన్నమయ్య జిల్లాకు సంబంధించి కొన్ని చోట్ల 3 పాయింట్లు ఉన్నాయి. ఇలా ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 10 స్టాక్ పాయింట్ల ద్వారా కూడా రేపటి నుంచి ఉచిత ఇసుక అనేది కూడా ప్రభుత్వం సరఫరా చేయడానికి